అసెంబ్లీ లాంజ్లో తొలగించిన వైఎస్ఆర్ చిత్రపటాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేల బృందం రాగా స్పీకర్ అందుబాటులో లేరు. దీంతో వారంతా అసెంబ్లీ కార్యదర్శి ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల బృందం స్పీకర్ని కలవడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆయన అక్కడ లేరని కూడా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు? చంద్రకాంత్, చంద్రకాంత్ చెప్పండి. తొలగించిన వైఎస్ఆర్ ఫోటోని తిరిగి పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం స్పీకర్ని కలవడానికి వెళ్ళినట్టుగా సమాచారం. అతను లేకుండా, అంటే అతని సమాచారం లేకుండా ఆయన రాలేకపోయారా, లేకపోతే ఇది కూడా ఏదైనా కారణం చూపించి రాలేదా? ఏంటి అప్డేట్స్ ఏంటి? హరి, ఏపీ అసెంబ్లీ లాంజ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయంలో ధర్నా చేస్తున్నారు. ఈ రోజు 11 గంటలకు స్పీకర్ ని కలిసి ఈ అంశంపై వినతి పత్రం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు భావించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం కూడా, అసెంబ్లీ కార్యాలయం కూడా స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందజేసింది. ఆ స్పీకర్ ని కలిసి ఏర్పాటు చేయాలి, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటం ఏదైతే తొలగించారో అది యథాస్థానంలో ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కలవడానికి వస్తున్నట్లు వైఎస్ఆర్ సిఎల్పీ కార్యాలయం కూడా స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందించింది. కానీ స్పీకర్ అసెంబ్లీలో లేరు, అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ సెక్రటరీని కలిసి ఈ అంశంపై ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణ రూమ్ లో ప్రస్తుతం ధర్నా కూడా చేస్తున్నారు. సెక్రటరీ నుంచి ఏ విధమైన హామీ లభించకపోవడం వల్లే మేము ఈ ధర్నా చేస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. యథావిధిగా ఆ ఫోటోను ఎక్కడైతే తీసారో అక్కడ పెట్టాల్సిందే. దీనిపై స్పీకర్ తో మాట్లాడి మాకు ఏ నిర్ణయం చెప్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సెక్రటరీ రూమ్ లోనే నినాదాలు చేస్తున్నారు. సెక్రటరీ కూడా స్పీకర్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఖచ్చితమైన హామీ వస్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తెగేసి చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి చనిపోవడం, అప్పటి అసెంబ్లీ అలాగే అప్పటి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఏర్పాటు చేసిన ఫోటోను ఎలా తొలగిస్తారు, ఎలాంటి నోటీసులు, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రశ్నగా ఉంది. ఇదే అంశంపై సెక్రటరీని కూడా అడగడం జరిగింది. హరి, చంద్రకాంత్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో పాటు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా రఘువీరారెడ్డి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి స్థాయిని గౌరవించాల్సిన సంప్రదాయం వస్తూనే ఉంది. కానీ చిత్రపటాన్ని తొలగించడంపై సర్వత్రా ఎలాంటి విమర్శలు వినిపిస్తున్నాయి? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు? మీ విశ్లేషణ ఏంటి? అది మొత్తం కూడా అసెంబ్లీ అనేది రాజకీయాలు, పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన వ్యవస్థ. అటువంటి అసెంబ్లీలో గతంలో సాంప్రదాయాలని దృష్టిలో ఉంచుకొని అప్పటి అసెంబ్లీ తీర్మానం మేరకు అప్పటి స్పీకర్ అలాగే చీఫ్ విప్ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫోటోను ఎలా తొలగిస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పీకర్ కి లేఖ కూడా రాశారు. ఇది ఒక సాంప్రదాయం కాదు, సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పార్టీలు, మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇలాగే వ్యవహరించే పరిస్థితి వస్తుంది. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. ఇదే అంశంపై ఎంపీ కేవీపీ రామచంద్రరావు కూడా స్పీకర్ కి లేఖ రాయడం జరిగింది. అసెంబ్లీలో ఒక నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అసెంబ్లీ ప్రాంగణంలో ఒక ముఖ్యమంత్రి ఫోటోని ఎలాంటి ముందస్తు ఇది లేకుండా ఎలా తొలగిస్తారన్నదే కాంగ్రెస్ పార్టీ కూడా లేవనెత్తుతుంది. ఇదే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఏ రోజైతే ఫోటోని ఇక్కడ తీసేశారో అసెంబ్లీ లాంజ్ లో, ఆ రోజు నుంచే వైఎస్ఆర్సీపీ కూడా ప్రశ్నిస్తుంది. ఇదే అంశంపై స్పీకర్ ని కలవడానికి వస్తే స్పీకర్ అందుబాటులో లేకపోవడం కావచ్చు, స్పీకర్ నుంచి ఎలాంటి ఏ విషయమైన హామీ కూడా రాకపోవడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు
సెక్రటరీ రూమ్ లో ధర్నా చేస్తున్నారు. సెక్రటరీ స్పీకర్ తో మాట్లాడి ఒక హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి కదులుతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. హరి చంద్రకాంత్, అయితే మొదటి నుంచి కూడా స్పీకర్ వ్యవహార శైలి విభిన్నంగా ఉంటుంది. అయితే ఈ అభ్యర్థనపై ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది? సెక్రటరీ ఏం చెప్తున్నారు? అయితే ఇది అసెంబ్లీలో గతంలో స్పీకర్ కార్యాలయం మాత్రం ఇదే అంశంపై గతంలో సాంప్రదాయాలు ఇలా లేవు, గతంలో ఏ ముఖ్యమంత్రి ఫోటోను ఇలా ఏర్పాటు చేయలేదని చెప్పి ఒక కారణం చెప్తుంటే దాన్ని మాత్రం అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా బాధ్యతల్లో ఉండి చనిపోలేదు, ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే బాధ్యతల్లో ఉండి చనిపోయారు కాబట్టి. ఓకే చంద్రకాంత్.